మనం ఈ మధ్య కాలంలో పన్నీర్ కర్రీ అని చెప్పేసి మసాలాలు యాడ్ చేసి చాలా ఏవేవో యాడ్ చేస్తే కానీ కర్రీ వస్తుంది కదా! అది తినే బదులు ఎప్పుడన్నా ఇలా అయితే ట్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. ఇది ఇంచుమించు పన్నీర్ టైపే. కాకపోతే మనం సెపరేట్‌గా పన్నీర్ చేయకుండా ఇంకా డైరెక్ట్‌గా చేసేస్తామనమాట. ఈ కర్రీ అంటే మా రిక్కీకి ఎంత ఇష్టమంటే ఈ కర్రీ ఏసి పెడితే ఆడు రోజు అన్నం తింటాడు. మా మామయ్య గారికి కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టమంట. అందువల్ల మరి ఎలాగో తాత పోలికలు అంటారు కదా! అలా ఆడికి కూడా ఇష్టమేమో గానీ చాలా బానే తింటాడు ఈ కర్రీ. దీన్నయితే చాలా సింపుల్‌గా చేసేస్తారు. నేనైతే ఫస్ట్ టైమ్ మా అత్తగారు చేస్తుంటే చూసా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసి, అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాక అవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక కాగబెట్టి పక్కన ఉంచుతాం కదా పాలు, అవి వేసేస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా నీట్‌గా అయితే చేసుకొని ఇంకా దగ్గర పడాక తీసేసుకొని తినడమే. ఇక్కడ కూడా చూసారు కదా సేమ్ ఇంకా యాజ్ టీజ్ ఇలా లిక్విడ్‌గా ఉన్నది కొంచెం సాలిడ్‌లా వచ్చేలా చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ కర్రీలో నాకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైంది తీసేసాను. ఇదిగో కర్రీ అయితే ఇలా ఉంది. సో నైట్ అయితే హడావిడిగా చేశాను కాబట్టి ఇలా ఉంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది.